తమిళనాడులో తిరుమియచ్చూరులో లలితాంబిక సమేత మేఘనాదేశ్వర ఆలయం. ఇక్కడ ఒక అద్భుత శిల్పం ఉంది. ఒకే ముఖంలో కోపం కనిపిస్తుంది, అదే ముఖంలో నవ్వు కూడా కనిపిస్తుంది. ఇది కేవలం శిల్పం కాదు, ప్రేమ, కోపం, క్షమ ఇవన్నీ చెప్పే శబ్దం లేని కథ. శివుడు పార్వతిని ఎలా శాంతింపచేశాడో ఆ క్షణాన్ని శిల్పకళాకారుడు రాతిలో బతికించాడు. చోళుల కాలంలో తయారైన ఈ శిల్పం మనకో బోధ. ప్రేమతో కోపం కరిగిపోతుందని, ఓర్పుతో గర్వం తగ్గిపోతుందని చెప్తుంది. ఇది శిలలో దాగిన జీవితం, శతాబ్దాలుగా మనల్ని చూసే మనోహరమైన మౌన సందేశం. సూర్యుని రథసారథి అయిన ఆనూరుడు ఒకసారి సూర్యుణ్ణి అడుగుతాడు, స్వామి, నాకు మీరు సెలవిచ్చారంటే కైలాసంకు వెళ్ళి శివపరమాత్మని దర్శించి రావాలని ఆశగా ఉంది తండ్రి అని అడుగుతాడు. అప్పుడు సూర్యుడు, హేళనగా అవయవాలు సరిగా లేని నీవు కైలాసం వెళ్ళి శివుణ్ణి చూస్తావా అని ఎగతాళి చేశాడు. ఆనూరుడు దుఃఖంతో చాలా బాధపడ్డాడు. అతని క్షోభను గ్రహించి శివుడు సూర్యునికి రూపహీనుడువు కమ్మని శాపం పెడతాడు. సూర్యుడు, పరమాత్మ, నా శాప విమోచనం అనుగ్రహించు తండ్రి అని దీనంగా వేడుకోగా, కావేరీ తీరంలో మేఘనాద సమేత లలితాంబికా క్షేత్రంలో తపస్సు చేస్తే నీకు పూర్వపు రూపం దొరుకుతుందని అనుగ్రహించాడు శివుడు. సూర్యుడు శివనామ స్మరణతో తపస్సు ప్రారంభించాడు. ఒకరోజు శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్యుడు గట్టిగట్టిగా శివ శివ అని అరవడంతో పార్వతీదేవికి కోపం వచ్చి శాపించపోయింది. శాపగ్రస్తుడైన సూర్యునికి రెండవసారి కూడా శాపం పెట్టకు అని శివపరమాత్ముడు పార్వతీదేవిని బుజ్జగించటమే ఈ శిల్పం యొక్క అర్థం. గొడవలున్న దంపతులు ఈ స్థలానికి వచ్చి సేవించుకుంటే అన్యోన్య దాంపత్యం కలుగుతుందని ఇక్కడి పెద్దల యొక్క నమ్మకం. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే.